హాయ్ గైస్ అందరికీ ఈరోజు వచ్చేసి నాకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అనమాట. సో నేను గుంటూరు నుంచి స్టార్ట్ అయిపోయి డైరెక్ట్ విజయవాడ వెళ్తున్నాను. ఎందుకంటే నాకు విజయవాడలో సెంటర్ పడింది. విజయవాడ కానూరు అయాన్ డిజిటల్ జోను. సో ఇది వచ్చేసేమో విజయవాడ కృష్ణా నది మీకు చూపించాలని చెప్పేసి జస్ట్ నేను ఇంకా వీడియో తీస్తున్నాను బస్సులో నుంచి. బస్సు దగ్గర మనం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే తొందరగా ఎగ్జామ్కి రీచ్ అయిపోవాలి. ఎందుకంటే నాకు 11:15కి ఎగ్జాము. మనం ఏంటంటే ఒక 1 hour ముందైనా ఉండాలని చెప్పేసి 10 కల్లా రీచ్ అయిపోవాలని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి 8:30 కల్లా బయలుదేరి వెళ్ళిపోయాను. 3 షిఫ్ట్స్ కింద జరిగిద్ది అనమాట. 7:15కి ఒకసారి, 11:15కి ఒకసారి, దాని తర్వాత వచ్చేసేమో 3కి. ఇది వచ్చేసి భారత్ దాటిన తర్వాత ఇటువైపు నుంచి వెళ్ళిపోవచ్చు. మనం డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళకుండా డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్తే మనకి ఏంటంటే ఇంకా ఎక్కువ అయిపోయింది. నేను అక్కడి నుంచి ఊబర్ బుక్ చేసుకున్నాను. ఊబర్ బుక్ చేసుకున్న తర్వాత సో కానూరు అయాన్ డిజిటల్ జోన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది విఆర్ సిద్ధార్థ, దాని పక్క నుంచి వెనకాల అనమాట. విఆర్ సిద్ధార్థ, పివి సిద్ధార్థ వెనకాల ఇది ఎగ్జామ్ జరిగిపోయింది. హై గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ రాసి వచ్చాను. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. నేను ఆల్రెడీ దీనికి ముందు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ రాశాను, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ కూడా రాశాను. అంటే ఇంట్లో వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఎగ్జామ్కి వెళ్ళినట్టు ఉండేది, అలవాటు అయితే అప్లై చేసుకొని ఎగ్జామ్స్ ఇలా రాస్తూ ఉన్నారన్నారు. నేనైతే ఈ వీడియో చూసే వాళ్ళలో ఇంటర్ చదువుతున్న వాళ్ళైనా, బీటెక్ అయినా, డిగ్రీ చదివే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇంటర్ తర్వాత నుంచి ఆబ్వియస్లీ చాలా ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అయిపోతాం. ఆ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయినప్పుడు ప్రతి ఒక్క ఎగ్జామ్కి అప్లై చేసి మనం కనుక రాస్తే వస్తే వచ్చింది, లేకపోతే లేదు. కాకపోతే అన్నిటికీ అప్లై చేస్తూ ఉంటే అంటే దీంట్లో కూడా ఏంటంటే కొన్ని ఎగ్జామ్స్ ఏంటంటే ఫీజెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అనమాట. బిలో 500 ఉండే ఎగ్జామ్స్ అన్నిటికీ అప్లై చేసుకోండి. బిలో 500 ఉండేది అంటే దాన్ని ఏమంటారు, ఎగ్జామ్ ఫీ బిలో 500 అయినా 500 దాకా ఉండే అప్లై చేసుకోండి. 500 తర్వాత ఉన్నాయన్నీ ఓవర్ రేటెడ్. అదే అవన్నీ అప్లై చేసి కూడా చాలా శ్రద్ధగా పెట్టి చదువుకుంటే కానీ ఆ మనీ కట్టినందుకు వర్క్ చేయగలం, లేకపోతే వర్త్ ఉండదు. ఆ 500 అయినా 500 బిలో అయినా ఉన్న వాటికి చాలా వాటికి అప్లై చేసుకోండి. వెళ్ళండి, ఎగ్జామ్ రాయండి, ఎక్స్పీరియన్స్ చేయండి, కొడితే జాబ్ కొట్టేయండి, సెట్ అయిపోయింది అనమాట. అది జాబ్ కొట్టేసాం అనుకో వాళ్ళు ఏంటి నువ్వు బీటెక్ అయిపోయేదాకా చూసుకుంటారు ఆబ్వియస్లీ నాకు తెలిసి. ఎందుకంటే మనం స్టడీ పరంగా ఇలా చదువుకుంటున్నామని చెప్తే ఇవి గట్టే శాలరీ, హాఫ్ శాలరీ ఎంతో కొంత వచ్చింది. ఓకే అదంతా ఒక పార్ట్. ఇప్పుడు నా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇది నా సెకండ్ టైం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ రాయడం. సో దీంట్లో ఏంటంటే 4 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసేమో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అది వచ్చేసి 30 మార్క్స్. జనరల్ సైన్స్ 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ 25 మార్క్స్, జనరల్ కరెంట్ అఫైర్స్ అది వచ్చేసేమో 20 మార్క్స్ అనమాట. టోటల్ వచ్చేసేమో 100 మార్క్స్కి ఎగ్జామ్. మనకు వచ్చేసేమో 90 minutes జరిగిద్ది ఎగ్జామ్ అనమాట. అంటే 100 మార్క్స్కి పేపర్ అయితే మీకు 90 minutes ఎగ్జామ్ జరిగిద్ది. 90 minutes ఎగ్జామ్ జరిగినప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ క్విక్ అనమాట ఎగ్జామ్లో రాయడానికి. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్కి నీకు 1 minute కూడా క్యారీ అవ్వదు, దానికంటే ఇంకా తక్కువ క్యారీ అయ్యింది. సో అందుకోసం నేను చాలా స్పీడ్గా ఉండాలి. నేనైతే బాగా దారుణంగా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అని అంటే జనరల్ రీజనింగ్. చెప్పాలంటే ఆ జనరల్ రీజనింగ్లో నాకు చాలా ఇబ్బంది అనిపించింది. మ్యాథ్స్ ఎలాగేం చేసేసాను, జనరల్ సైన్స్ అయినా కానీ బాగానే చేశాను, కరెంట్ అఫైర్స్ కూడా బాగానే ఉంది. కానీ ఆ జనరల్ రీజనింగ్ అనమాట చాలా అంటే మన పేషెన్స్ని టెస్ట్ చేయడానికి ఉండిద్ది అనమాట. అది నాకు తెలిసి ఆ పర్టికులర్గా ఆ జనరల్ రీజనింగ్ అనేది. అది కాక 30 మార్క్స్కి 30 క్వశ్చన్స్ వస్తాయి. సో అది సంగతి. అది కాక ఆర్ఆర్బి గ్రూప్ డి అనే ఎగ్జామ్ 3 slotsలో జరిగిద్ది. 7:15కి ఒకసారి, 11:15కి ఒకసారి, 3కి ఒకసారి. ఎగ్జామ్కి ఏమేమి తీసుకొని వెళ్ళాలి అని అంటే ఫస్ట్ వచ్చేసేమో అడ్మిట్ కార్డు. ఆ అడ్మిట్ కార్డు మీరు ఇన్స్ట్రక్షన్స్ పేపర్ ప్రింట్అవుట్ తీపించుకోకండి, వేస్ట్. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే వాళ్ళు చించేస్తారు. ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాలనుకుంటే ఆ పీడిఎఫ్లో చదువుకోండి, ఫోన్లో వచ్చేది కదా. ఆ ఇన్స్ట్రక్షన్ పేపర్ అనేది చించేస్తారు, వేస్ట్ అయిపోయింది. సో నేను చెప్పేది ఏంటంటే అసలు కలర్ ప్రింట్అవుట్ కూడా తీపించుకోండి, బ్లాక్ అండ్ వైట్ తీపించేసుకోండి చాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ దాని మీద మీ ఫోటో పేస్ట్ చేయమంటారు కింద. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ ప్రింట్అవుట్ తీపించుకోండి. జస్ట్ ఫస్ట్ పేజ్ ఒకటి మీ ఫోటో ఉన్నది. సెకండ్ వచ్చేసేమో ఒక ప్రూఫ్ కావాలన్నమాట, ఏదో ఒక ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైనా కానీ. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఎందుకంటే ఆధార్ కార్డు ఈజ్ ద మెయిన్ ప్రూఫ్. పాన్ కార్డు కూడా వ్యాలిడ్ ఉండిద్దిలే, కానీ ఇప్పుడు పాన్ కార్డు తీసుకెళ్ళినా కానీ నీ ఆధార్ కార్డు నెంబర్ అడుగుతారు. సో అందుకోసం అని చెప్పేసి అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఇంకా థర్డ్ వచ్చేసేమో 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ చాలు. 2 కంటే ఎక్కువ అడగరు. నాకు తెలిసి అసలు నాది ఒకటే అడిగింది. అది కూడా ఏంటంటే మనం సెంటర్ ఎంటర్ అయినప్పుడు మన అడ్మిట్ కార్డులో కింద స్టిక్కర్ అంటే అతికించాలన్నమాట, గమ్ పెట్టి.
మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోని. సో అతికిచ్చేసిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు మన ఆధార్ కార్డ్ ప్రూఫ్ని, ఆ హాల్ టికెట్ని 2 చెక్ చేస్తారు. అది అడ్మిట్ కార్డ్ని చెక్ చేసిన తర్వాత లోపలికి పంపించి మన బాడీ అంతా చెక్ చేస్తారు, అంటే జస్ట్ స్కాన్ చేస్తారు. మన దగ్గర ఏదైనా పెన్స్ అంటే ఫోన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. మీరు ఎక్కడికైతే సెంటర్కి వెళ్తున్నారో ఆ సెంటర్ పక్కనే డిపాజిట్ ఉండిద్ది, ఫోన్ డిపాజిట్ చేసేయచ్చు. నేనైతే ఫోన్ అక్కడే డిపాజిట్ చేసేసాను. కాకపోతే నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అంటే, ఎక్స్పీరియన్స్ కంటే కూడా రేట్లు పెరిగిపోతున్నాయి గైస్. ఆ సెంటర్ డిమాండ్ పెరిగిందో ఏమైందో కానీ, నేను ఫోన్ ఫస్ట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు అక్కడ ఫోన్ పెట్టినప్పుడు 20 రూపీస్, ఇప్పుడు 30 రూపీస్ చేశాడు. దట్స్ ఓకే, సరే. దాని తర్వాత ఇలా ఎగ్జామ్స్ వచ్చేసరికి స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారని చెప్పేసి ఆటో వాళ్ళు కూడా బస్ స్టాండ్కి 30 రూపీస్ తీసుకోవాల్సింది 50 తీసుకుంటున్నారు. కావాలని రేట్లు పెరిగిపోతున్నాయి. అది కాక వీళ్ళు చాలా అలా ఎగ్జామ్ రాసి బయటకు వస్తామా, బయటికి రాగానే ఆటో వాళ్ళు ఎమ్మడెమ్మంటే మనల్ని తోలుకొని తీసుకెళ్ళిపోయి బస్ స్టాండ్ ఎక్కడమ్మా దాన్ని ఏమంటారు, మనకు అసలు ఆప్షన్ ఉండదన్నమాట. మనం ర్యాపిడో పెట్టుకుందాం అనుకుంటాం, ఊబర్ పెట్టుకుందాం అనుకుంటాం. కాకపోతే వాళ్ళు పెట్టే కంగారు, అది కాక ఏమో ఇంతమంది ఎక్కుతున్నారు కదా, తక్కువ పడిద్దేమో ఊబర్ వీటన్నిటి కంటే అని కూడా చెప్పేసి ఎమ్మని వెళ్ళిపోతాం అనమాట. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎగ్జామ్కి 1 hour ఎర్లీగానే వెళ్ళండి. అంటే 7:15కి ఎగ్జామ్ అంటే ఆబ్వియస్లీ 6:15, 6:30 కల్లా రీచ్ అయిపోండి ఎగ్జామినేషన్ సెంటర్కి. 11:15 అనుకోండి, 10:30కే రీచ్ అయిపోండి. ఇంకా 3 అంటే మీరు ఆబ్వియస్లీ 2 కల్లా ఉండాలి. సో అది నేను చెప్పేది. 1 hour ముందున్నారు అనుకోండి, ఒక హెడ్ ఉంటారు. అంటే మైండ్ జనరల్ రీజనింగ్ ఈరోజు నాకు అసలు నా మైండ్తో గేమ్ ఆడింది అన్నమాట. నాకు అసలు చాలా నేను మ్యాథ్స్ దగ్గర హెడేక్ ఫీల్ అవ్వలేదు, జనరల్ సైన్స్ దగ్గర హెడేక్ ఫీల్ అవ్వలేదు, దాని తర్వాత కరెంట్ అఫైర్స్ దగ్గర కూడా హెడేక్ ఫీల్ అవ్వలేదు. ఈ జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ అనమాట. జనరల్ అవేర్నెస్ కాదులే, సంథింగ్ జనరల్ రీజనింగ్ అనుకోండి. అసలు అది కాక ఎక్కువ క్వశ్చన్స్ దాని మీద ఉన్నాయి. నాకు అసలు అది ఆ క్వశ్చన్ కూడా జస్ట్ చివరిదాకా ఉంది. చివరిదాకా మొత్తం ఒక 4 lines ఉంటుంది. అది 4 lines చదివి మనం అర్థం చేసుకునేసరికి క్విక్గా రాసేయచ్చు. కాకపోతే అంత స్పీడ్గా ఐడియా రాదనమాట. నేనేంటి సరేలే ఫస్ట్ ఈ జనరల్ ఇంటెలిజెన్స్ కానీ, దాని తర్వాత కరెంట్ అఫైర్స్ కానీ, దాని తర్వాత అంటే అన్నీ చేసేసి మ్యాథ్స్ లాస్ట్ని పెట్టుకుందాం, మ్యాథ్స్ అనేది మనం రాయాల్సింది కదా, చేయాల్సింది కదా అని చెప్పేసి అనుకున్నాను. నాకు అసలు జనరల్ రీజనింగ్ దగ్గర టైం పట్టిపోయేసరికి నేను ఇంకా మ్యాథ్స్ షిఫ్ట్ అయిపోయాను. మ్యాథ్స్ చేసేయడం కూడా అయిపోయింది. మళ్ళీ ఆ జనరల్ రీజనింగ్లో కూడా నేను ల్యాక్ చేశాను అనమాట లాస్ట్లో. సో అది కాక దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉండేది గైస్. ఈ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మీరు 3 తప్పులు పెడితే ఒక 1 mark తీసేస్తారు. అంటే 3 తప్పులు పెట్టారనుకుంటే -1 వచ్చింది. సో అందుకోసమే గుర్తుపెట్టుకోండి. అంటే 6 తప్పులు పెడితే -2 అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది చేసాను. ఎందుకంటే ఆ జనరల్ సైన్స్ కూడా మనం 10th చదివింది అవన్నీ కొద్దిగా రికలెక్ట్ అయిపోతున్నాయి అన్నమాట. ప్రాపర్గా రోజుకు 1 గంట కూర్చొని చదువుకుంటూ ఉండి ఎప్పుడైతే ఎగ్జామ్ అప్లై చేసుకోవడం వదులుతారో అప్పటి నుంచి రోజుకి 2 hours కష్టపడితే, ఇప్పటి నుంచి నేను చెప్తున్నా, ఎగ్జామ్ నోటిఫికేషన్ రాకముందు వరకు 1 hour కష్టపడతా వచ్చి రోజు సంథింగ్ ఏదైనా చేయండి. ఆర్ఆర్బీకి సంబంధించి ఆ ఎగ్జామ్కి సంబంధించి చదువుకోండి అని నేను చెప్తాను. అలా చదువుకుంటూ ఉన్నారనుకోండి, మీకు షార్ప్ అయిపోతూ ఉంటుంది మైండ్. అది కాక ఆర్ఆర్బీ అనేది దాన్ని ఏమంటారు, ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ పెట్టినా కానీ ఆ ప్యాటర్న్స్ ఏముండేది, ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఏముండేది. ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే నేను చెప్తుంది జనరల్ ఇంటెలిజెన్స్, ఇదేమంటారు రీజనింగ్ అలా అని కాదు. లోపల క్వశ్చనింగ్ సేమ్ ఉండేది, నెంబర్స్ మారుస్తాడు అంతే. కాన్సెప్ట్స్ ఏముండేది, నెంబర్స్ మారుస్తాడు అనమాట. అందుకోసమే మీరు ఏదైనా ఆర్ఆర్బీకి సంబంధించి చదువుతూ ఉన్నా కానీ ఆర్ఆర్బీలో ఏ ఎగ్జామ్ రాసినా మీకు అది ఉపయోగపడుతుంది అనమాట. సో అందుకోసమే రోజుకు 1 గంట చదువుతూ ఉండండి. అప్లై చేయాల్సిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత నుంచి 2 hours ఎక్స్ట్రా చదువుకోండి. ఒక 3 or 4 monthsలో ఎగ్జామ్ పెట్టేస్తారు. ఒకవేళ మీరు మనసు పెట్టి కష్టపడ్డారు, ఆ 1 hour ఎగ్జామ్ అప్లై చేసే ముందు, అప్లై చేసిన తర్వాత 2 hours కూడా మనసు పెట్టి బాగానే కష్టపడ్డారు అనుకో, విల్ గెట్ ఏ జాబ్ అనమాట. జాబ్ వచ్చేసింది అనుకో, 12th పాస్ అయిపోయావు కదా, నువ్వు బీటెక్ చేస్తూ ఉన్నప్పుడు ఈ గ్యాప్లో జాబ్ వచ్చింది అనుకోండి, నువ్వు లెటర్ పెట్టవచ్చు, ఇలా నేను బీటెక్ చేస్తున్నాను అని చెప్పేసి. వాళ్ళు కూడా మీకు ఫేవర్గా పంపించాలనుకుంటే శాలరీ పంపిస్తారు, లేకపోతే మీరు బీటెక్ అయిపోయిన తర్వాత కూడా జాయిన్ అవ్వచ్చు అని అంటారు. మనకేంటంటే బీటెక్ అయిపోయిన ఒక జాబ్ ఉందనుకోండి, జాబ్ చేస్తూ ఉండి అంటే దాని తర్వాత ప్రమోషన్స్ అనుకోవచ్చు, దాని తర్వాత పైకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి జాబ్ వచ్చేసింది అనుకో,
మీ ప్యాషన్ మీరు ఫాలో అవచ్చు. దాని తర్వాత అంటే సైడ్ హజిల్ చేసేసుకోవచ్చు. మంత్లీ ఇన్కమ్ వస్తూ ఉందనుకోండి, మిమ్మల్ని ఎవరు ఏమనరు. మీ లైఫ్ మీది, మీ లైఫ్ మీరు ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మొత్తం మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్పాను అనమాట. దట్స్ అప్ టు యూ. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీరు కమెంట్ చేసి చెప్పొచ్చు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై. సైనింగ్ ఆఫ్ యశ్వంత్.